నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా బైన్సా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఐలమ్మ గద్దె వద్ద ఎర్రజెండా ఎగిరేసిన జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకిట మహేష్ బాబు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ కార్మికులు 8 గంటలు పనిచేయక యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు. కార్మికుడు లేకుంటే అసలు ఉత్పత్తి జరగదు. అలాంటి శ్రామికుడికి ఎక్కడా గుర్తింపు లేదు. మహిళా కార్మికులకు పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు భద్రత లేదు. పనిచేస్తున్న దగ్గర ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. కార్మికుడికి పిఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. ఆరోగ్య భద్రత లేదు. వలస కార్మికులకు రక్షణ కల్పించాలి. పేద మధ్య తరగతి కుటుంబాలకు పని కల్పించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. కార్యక్రమంలో రమేష్, నవీన్, ముఖేష్, మహమ్మద్ రఫీ, వినోద్, లక్ష్మణ్, ముత్యం, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికులారా మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ప్రపంచ కార్మికులారా ఏకంగా ప్రపంచ కార్మికులారా సంఘటితంగా మేడే మేడే ప్రపంచ ఏకం కండి కార్మికులారా సంఘటితంగా పోరాడండి సంఘటితంగా సంఘటితంగా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా సంఘటితంగా ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్ల ప్రపంచ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఈరోజు బైన్సా పట్టణంలో ఐలమ్మ గద్దె వద్ద మేడే ప్రపంచ కార్మికుల దేశ ఆర్థికతను సమగ్రతను ఉత్పత్తి చేసే కార్మికుల మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ కార్మిక సోదర సోదరిమణులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ కార్మికులు ఏదైతే ప్రతిరోజు అనేక రూపాలలో కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆటో డ్రైవర్స్ కావచ్చు, బస్సు కార్మికులు కావచ్చు, తదితర అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు వారి కనీసం ఈ కార్మిక వ్యవస్థలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఇప్పటి కనీసం ఈరోజు ఒక కార్మికుడు 8 గంటలు పనిచేసి 8 గంటలు రెస్ట్ తీసుకొని 8 గంటలకు సంబంధించినటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఈరోజు చూస్తే 24 గంటలు పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది. కార్మికుడు ఎక్కడ కూడా కనీసం ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అన్నటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. ఈరోజు లేబర్ వ్యవస్థ లేబర్ డిపార్ట్మెంట్ కూడా చూస్తే ఎక్కడ కూడా ప్రతి చోట కూడా యాజమాన్యం అందరూ కూడా ఈరోజు దుకాణాలన్నీ కూడా తెరిచే కనబడతా ఉన్నాయి. ఏ రోజు కూడా కనీసం లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్లో అధికారులు ఒక్కసారి కనీసం పరీక్షించే పరిస్థితి కనబడతలేదు. శ్రామికులను గుర్తించే పరిస్థితి లేదు. కనీసం ఇటుక బట్టీలలో లేబర్లు కూలీలు కూడా చనిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వలస కార్మికులు దేశాలకు వెళ్ళి అనేక తిప్పలు పడి అక్కడ చచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి వ్యవస్థలో మరి కార్మికులు జీవిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కనీస వసతులు లేని పరిస్థితి కనబడతా. వెంటనే కార్మికులకు కనీసం ఈ రోజైనా మేడే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు రెస్ట్ తీసుకుంటారు. కానీ మా కార్మికులు ఎవరు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే కనీసం ఈ ఒక్క మేడే రోజైనా కనీసం ఒక సెలవు ప్రకటిస్తే మేము సంతోషంగా కుటుంబాలతో పాటు మేము బతుకుతామని చెప్పినటువంటి విషయం మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఏ రోజు కూడా కనీసం కార్మిక వ్యవస్థ గురించి పట్టించుకున్న సంగతి లేదు. కనీసం లేబర్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు కావచ్చు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు కల్పించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యవస్థను మన పటిష్టం చేసే విధంగా చేయాలని చెప్పి కార్మిక ఏ సందర్భంగా జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలో కూడా కార్మిక రంగంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కార్మికులందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సభలు కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.